ఒకటే జిందగీ మళ్ళీ మళ్ళీ రాదిది. రేయ్, బట్టలు సర్దుకోలేదు, రెడీ అవ్వలేదు, ఏమైందిరా నీకు? నాకు రావాలనిపించట్లేదురా. అయినా మనని వదిలి వెళ్ళిన వాళ్ళ కోసం ఆలోచించడం అంటే అమాయకత్వం అవుతుంది. నా గురించి ఎందుకులేంట్రా, మీరెళ్ళండి, నేను తర్వాత వస్తాను. రేయ్, నిన్ను చూస్తే జాలో బాధో వేస్తే వదిలి వెళ్ళిపోయేవాళ్ళం, కానీ నిన్ను చూస్తుంటే భయం వేస్తుందిరా, అందుకే వదిలి వెళ్ళలేకపోతున్నాం. అరే మీ మమ్మీ ఫోన్ చేస్తుందిరా. హలో హలో ఆంటీ. బాగున్నావా బాబు? బాగున్నా ఆంటీ. మావోడేంటి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు? అభి స్నానం చేస్తున్నాడు, మేము ఊరికి రిటర్న్ వస్తున్నాము. అదే లగేజ్ అడవిలో ఫోన్ చూసుకోలేదేమో ఆంటీ. సరేమ్మా, జాగ్రత్తగా వచ్చేయండి. ఆంటీ ఆంటీ అభి బయటకు వచ్చాడు, ఇస్తున్నా మాట్లాడండి. అభి అమ్మా. బాబు, నిన్ను చూడాలనిపిస్తుందిరా, త్వరగా వచ్చేయ్. ఏంట్రా ఏం మాట్లాడట్లేదు? లేదమ్మా, నేను తర్వాత చేస్తాలే, బాయ్. త్వరగా వెళ్ళి స్నానం చేసి రాబో. వీడిని చూసాక అర్థమైందిరా, అమ్మాయిని ప్రేమించకూడదని. తల పగిలిపోతుందిరా బాబు, అర్జెంటుగా బీరు తాగాలి. సంతోషాన్ని బాధని ఒకేసారి సెలబ్రేట్ చేసుకోకరా. అలా అయితే సంతోషానికి బాధకి తేడా తెలియకుండా పోతుంది. టైంకి వాళ్ళమ్మ ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే వాడు మనతో పాటు వచ్చేవాడు కాదేమోరా. అవునరా, నిజం చెప్పావురా నువ్వు. అరే దేవా, బ్యాగ్లో ఏమన్నా బీరుంటే స్టేషన్ వచ్చే ముందే తాగేసి, లేదనుకో వాళ్ళకు దొరికితే ఫైన్ వేస్తారు. ఇంకెక్కడ బీర్లురా, ఉన్న బీర్లన్నీ రూమ్లోనే తాగేశాంగా. ఓకే రేయ్, ఎవర్రా అమ్మాయి కొండెక్కుతుంది? అరే తాగింది దిగలేదా? చెట్టు కూడా నీకు అమ్మాయిలాగా అనిపిస్తుందా? కాదురా, నిజంగా చూడు. అమ్మాయి ఏదో గోవాని చూడడానికి కొండెక్కుతున్నట్టుంది. రేయ్, అటువైపు లోయ ఉందిరా. లోయని చూడడానికి వెళ్తుందేమో. రేయ్, తను సూసైడ్ చేసుకోవడానికి వెళ్తుందిరా. స్టాప్. అమీర్, రోడ్డుకుంది బండి, సైడ్కి పెట్టు. Car is not starting. వాట్ హ్యాపెన్ అమీర్? Engine problem. సరే, నువ్వు రిపేర్ చేయించుకొని వెళ్ళిపో, మేము ఎలా అయినా లిఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతాం. ఓకే. సూసైడ్ చేసుకుంటావేంటి? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అది సరే, నీకేదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయడానికి నేను ఉన్నాను కదా. సూసైడ్ ఎందుకు చేసుకున్నావు? నా ప్రాబ్లమ్స్ ఎవరు క్లియర్ చేయలేరు. ఏంటే నీ ప్రాబ్లము? లవ్వా, మ్యారేజా, ఫినాన్షియలా? ఏమున్నా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా. ఇవేవి కాదు. మరేంటే? బ్యాడ్ లక్. బ్యాడ్ లక్? బ్యాడ్ లక్ కూడా ఒక రీజన్ ఏనా సూసైడ్ చేసుకోవడానికి? నీకు పేరెంట్స్, జాబ్, ఫ్రెండ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఇంకా నువ్వు ఇష్టపడేవన్నీ నీ దగ్గరకు వస్తాయి కదా. వస్తాయి. నాకు ఇష్టమైన నా పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. చివరికి నా జాబ్ కూడా పోయింది. నేనేది ఇష్టపడాలన్నా భయం వేస్తుంది. సూసైడ్ చేసుకోవడానికి గోవాకి వచ్చా, ఎవరికి తెలియకుండా. నీ మీద జాలి పడాలో కోప్పడాలో అర్థం అవ్వట్లేదే. చావు పుట్టుకలు అనేవి దేవుడు చూసుకుంటాడు. పైగా జాబ్ అంటావా? నేను పెళ్లి చేసుకునే అమ్మాయి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటి? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను మార్కెట్లో తిట్టినప్పుడే నాకు తెలిసిపోయింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. నేను నీకెక్కడ దగ్గరైపోతానని భయమేసి వదిలేసి వచ్చేసా. నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచే నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది. కానీ నేను మళ్ళీ ఈ సిచ్యువేషన్లో చూస్తుంటే బ్రతికున్న చనిపోయిన శవంలా అనిపిస్తుంది. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావంటే వినడానికి చాలా బాగుంది, కానీ నేను నిన్ను ఇష్టపడుతున్నందుకు చాలా భయంగా ఉంది.
నువ్వు నన్ను ప్రేమించడం వలన నా ప్రాణం పోతుందంటే అంతకంటే గొప్ప ఖరీదు ఏముంటుంది నా ప్రాణానికి? నువ్వు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను చనిపోయే ఉన్నా. మళ్ళీ నేను చూశాకనే నా ప్రాణం తిరిగి వచ్చింది. మళ్ళీ నువ్వు వదిలేసి వెళ్ళిపోతే నేను చనిపోతానే. వెళ్ళకు ప్లీజ్. మళ్ళీ ఒకసారి ఆలోచించుకో. ఆలోచించడానికి ఏముందే, ఈ లైఫ్ అంతా నీతోనే. నన్ను మీ ఇంటికి తీసుకెళ్తావా? నీకు రిలేషన్స్ ఎవరు లేరా? ఉన్నారు, కానీ నాకు నచ్చరు. అలా అయితే ఇంకా మా ఇంటికి వెళ్దాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, నాన్న, అమ్మ. నాన్న టీచర్, అమ్మ హౌస్ వైఫ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నాక హౌస్ వైఫ్ గానే ఉండనిస్తావా? నీ ఇష్టం. జాబ్కి వెళ్ళాలంటే వెళ్ళు. మరి వంట? అది అబ్బాయిలు వంట చేస్తే చూడ్డానికే కాదు, తినడానికి కూడా చండాలంగా ఉంటుంది. మరి నాకు వంట రాదా? రాదు. అమ్మాయి వై ఉండి వంట రాదా? అంటే నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నా. అక్కడ పని వాళ్ళే వండేవాళ్ళు. మరి ఇంటి పనులు? ఇంటి పనులు అంటే? అంటేనా? ఓరి దేవుడో, ఇప్పుడు మా అమ్మకి నేనేం చెప్పుకోవాలి? పని మనిషిని పెట్టుకుంటానని చెప్పు. హా. పని మనిషా? అంటే నువ్వు ఇవన్నీ నేర్చుకోవా? సరే, నేర్చుకుంటాలే. అందుకే నా పేరెంట్స్ లవ్ మ్యారేజెస్ ఒప్పుకొనిది. నువ్వు అంత బాధపడకు, నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటాలే. బాయ్. హే, ఏమైందే నీకు సడన్గా? నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. మరి వంట? అమ్మ చేస్తుందిలే. మరి ఇంటి పనులు? పని మనిషిని పెట్టుకో. తను లీవ్ పెడితే? నేను చేసి పెడతా. నీకు తెలియదు కదా. నేర్చుకుంటాను, నీ కోసం నేను నేర్చుకుంటాను. థ్యాంక్ యూ. అందుకే అమ్మాయిలు లవ్ మ్యారేజెస్ చేసుకునేది. మంచిది. నువ్వు ఇప్పటివరకు మాట్లాడిన మాటల్లో 90% క్వశ్చన్సే ఉన్నాయి. ఇంకా నువ్వేం మాట్లాడకు, అన్నీ నేను చూసుకుంటా. వెళ్దామా? ఇంతకు నీ పేరేంటో చెప్పలేదు? నా పేరు కీర్తి. ఏందిరా ఎవడో రావట్లేదు? ఎవరో ఒకడు దొరకపోలే. ఈ అభిగాడు ఎక్కడికి పోయాడు రా బాబు, ఇంకా రావట్లేదు. అదిగోరా, అభిగడ ఎవరితో కలిసి వస్తున్నాడు. ఎవర్రా పక్కన? అరే ఆ అమ్మాయేరా. ఓహో, ఇదే సంగతి. మీరేంట్రా ఇక్కడ కార్ లేకుండా లగేజ్తో ఉన్నారు? కిడ్నీలో రాళ్ళు తీసుకుంటే గుండెకు బొక్కబడ్డట్టు కార్ ఇంజన్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట. అందుకే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. మీ ఇద్దరు కలిసిపోయారా? ఇందాకే కలిసిపోయాం. అక్కడ సూసైడ్ చేసుకోబోయింది ఈ అమ్మాయేనా? యా, ఈమెనే. ఇప్పుడు అమ్మాయి మనతో వస్తుందా? తనకు నేను తప్ప ఇంకెవ్వరు లేర్రా. ఈ అమ్మాయి సూసైడ్ ఎందుకు ట్రై చేసింది? అదంతా తర్వాత చెప్తలే గానీ, మనం స్టేషన్ వెళ్ళడానికి ఏదో ఒక లిఫ్ట్ అడిగి వెళ్ళిపోదాం పదా. సరే పదరా. ఏయ్, ఇట్ట కాదు గాని ఎవడొస్తే ఆడిని అడ్డంగా ఆపేద్దాం పదరా. రేయ్, నువ్వు కూడా రారా. అరే వీడోడు వస్తున్నాడు, వీని ఆపేద్దాం. ఈడెవడో స్టాప్, స్టాప్, కొనగోలు స్టాప్, వస్తున్నాడు. ఆపరా, ఆపు. ఆపాడరా బాబు. ఈ ఫేస్ని ఎక్కడో చూసినట్టుందే. సార్ మీరా? సార్ లిఫ్ట్ కావాలి సార్. లిఫ్టా? మరీ దారి దోపిడీ చేసే వాళ్ళగా రోడ్డు గడ్డకు నిలబడి అడుగుతున్నారు. ఆ సైడ్ నుంచి అడగొచ్చు కదరా. ఆ సైడ్ నుంచి ఆడుతుంటేనే ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నారు. అందుకే ఇలా ప్లాన్ చేసాం. మీరు ప్లాన్ చేసినా చేయకపోయినా నా దరిద్రం అలా ఏడ్చిందిలే. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు? మనది ఎన్నెన్నో జన్మల బంధం సార్. ఎక్కండి. హాయ్ బ్రో. ఓ, వీళ్ళు మళ్ళీ కలిసిపోయారా? గోవా ట్రిప్ వచ్చి లవర్స్ అయిపోయారన్నమాట. ఇదంతా మీరు చేసిన హెల్ప్ వల్లే బ్రో. ఈ గోవా ట్రిప్లో వీళ్ళందరూ నన్ను బాగా వాడుకున్నారు.